ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈ దిన ధ్యాన భాగంగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనాన్ని ధ్యానిద్దాం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఇక్కడ మనుషులు సుఖం కోసం లేదా ధనం కోసం, ఆనందం కోసం లేదా ఆధ్యాత్మిక అనుభవాల కోసం అయినా సరే ఆకలి దప్పులు కలిగి ఉంటే వారు ధన్యులు అని ఇక్కడ చెప్పడం లేదు. ఒకవేళ వాటి కోసం వాళ్ళు ఆకలి దప్పులు కలిగి ఉన్నా సరే వాళ్ళు తృప్తి చెందరు. ఒకవేళ ముందు నీతిని గనక వెతికితే ఆ వ్యక్తి నీతిని మరియు ఆనందాన్ని కనుగొంటాడు, అంతేకాదు తృప్తిపరచబడతాడు కూడా. ధన్యులు అనే పదానికి అర్థం ఆశీర్వదింపబడిన లేదా సంపూర్ణ సంతోషమని మనం ముందు వచనాల్లో మనం తెలుసుకున్నాం. మరి మనుషులు ఈ సంతోషం కావాలని ఎంతో ఆకలి దప్పులు కలిగి ఉంటారు. వారికి నచ్చిందంతా చేస్తారు. కొంతమంది ఆ ఆనందం కోసం, ఆ సంతోషం కోసం వారికి నచ్చిన పనే కాదు, కొన్ని కామెడీ షోస్ చూస్తూ ఉంటారు, జోక్స్ చూస్తూ ఉంటారు. అయినా సరే మనిషి జీవితంలో నిజమైన ఆనందం ఎందుకు ఉండట్లేదు అంటే దానికి కారణం ఆ మనిషిలోని పాపమే. ఒక వ్యక్తి పాపం కారణంగా ఉన్న దుఃఖం నుండి లేదా సంతోషం లేని పరిస్థితి నుండి విడుదల పొందాలంటే ముందుగా ఆ వ్యక్తి పాపం నుండి విడుదల పొందాలి. అప్పుడు అతడు నీతిమంతుడుగా మారతాడు. చాలామంది క్రైస్తవులుగా పిలువబడుతున్న వారికి కూడా ఈ బోధ అర్థం కాక ఆనందం, సమాధానం, ఆత్మీయ శక్తి అంటూ ఇతర ఆశీర్వాదాల కోసం వెతుకుతూ ఉంటారు. వాటి కోసం ఆకలి దప్పులు కలిగి ఉంటారు. కానీ యేసుక్రీస్తు అంటున్నారు కదా, ముందుగా ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అని. నీతిమంతుడు అవడం అంటే పరిశుద్ధుడు అవడం, దేవునికి సమీపంగా జీవించడం, క్రీస్తు వలె ఉండడం, పరిశుద్ధాత్మతో నిండిపోవడం. నీతిమంతులు అవ్వాలంటే పాపం నుండి మనం విడిపోవాలి. ఎందుకంటే పాపం మనలను దేవుని నుండి దూరం చేస్తుంది. మన జీవితంలో పరిశుద్ధాత్మ కార్యాన్ని జరగకుండా అడ్డుకుంటుంది. ఇక్కడ యేసుక్రీస్తు అంటున్నాడు, నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు ధన్యులు అని. చూడండి, 3 రోజుల నుండి మనకి తిండి, వాటర్ లేదనుకోండి, ఎలా ఉంటుంది ఆకలి? ఆహారం కోసం ఎంత ఆకలిగా ఉంటుందో కదా. మనం నీతిగా బ్రతకడం కోసం కూడా అంతగా ఆకలి దప్పులు కలిగి ఉండాలి. మనం కొంచెమే ఆకలిగా ఉంటే దేవుడు కొంచెమే ఇస్తాడు. ఎక్కువగా ఆకలిగా ఉంటే దేవుడు ఎక్కువగా నింపుతాడు. ఆకలితో ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఆయన ఎంత మాత్రమూ త్రోసివేయడు. నీతి కోసం ఆకలితో యేసు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మనకు తన నీతిని ఇస్తాడు. నీతిని ఇవ్వడం అంటే మనకు రక్షణ ఇవ్వడమే. క్రీస్తుపై విశ్వాసం ద్వారా మనం నీతిమంతులం అవుతాము. అప్పుడు మనకు ఏ శిక్షా విధి కూడా లేదు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. మనం ఎల్లప్పుడూ నీతి కోసం ఆకలి దప్పులు కలిగి ఉండాలి. మనం ఆకలిగా ఉంటే ఆయన మనల్ని నింపుతూ ఉంటాడు. అప్పుడు మనం మరింతగా పరిశుద్ధులం అవుతాము. పరిశుద్ధాత్మ ఫలాలని మనలో ఫలిస్తాము. అలా మనము ఆయన యొక్క సంపూర్ణతలోకి నడిపించబడాలి. క్రీస్తు యొక్క కోరిక ఏంటంటే మనం దేవుని సంపూర్ణత యొక్క కొలత వరకు నిండిపోయి ఆ లెవెల్ వరకు కూడా ఉండాలని ఆయన ఆశ. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో మనం ఇది చూస్తాం. అయితే ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు, మనం దేవుని చేత నీతిమంతులమని ప్రకటించబడి రక్షణ పొందాలంటే ఎంత నీతిమంతులమై ఉండాలి అని. దానికి సమాధానం ఏంటంటే 100% నీతిమంతులమై ఉండాల్సిందే. కాబట్టి మీ పరలోకపు తండ్రి సంపూర్ణుడై ఉన్న ప్రకారము మీరు కూడా సంపూర్ణులై ఉండండి అంటున్నాడు యేసుక్రీస్తు. మన స్వంత నీతితో, మన స్వంత ప్రయత్నాలతో రక్షణ పొందడం అనేది అసాధ్యం. క్రీస్తుపై విశ్వాసం ఉంచడం ద్వారా రక్షణ పొందడం అనేది మనకి సులభం. ఎందుకంటే విశ్వాసం ద్వారా మనకు క్రీస్తు యొక్క సొంత నీతి లభిస్తుంది. ఆయన నీతి వలన
మన పాపాల కొరకు ఆయన చేసిన బలియాగం వలన మనం రక్షణ పొందుతున్నాము. అంతేకాదు క్రీస్తు నీతిని పొందడానికి మనం చేయవలసింది ఏంటంటే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి. మన నీతి పట్ల ఉన్న ఆకలి దప్పికలను తగ్గించే ఏ పనిని కూడా మనం చేయకూడదు. దేవుణ్ణి వెదకడంలో మన మనస్సులను, మన హృదయాలను దూరం చేసే లోక సంబంధ ఆనందాల కోసం పరిగెత్తకూడదు. అలాంటి ఆనందాల్లో పాల్గొనకూడదు. చూడండి, భోజనానికి ముందు మనం ఏదన్నా ఒక స్వీట్, మనకు నచ్చిన స్వీట్ ఏదైనా తినేసామనుకోండి, తర్వాత ఏమవుతుంది? అంత ఆకలి వేయదు కదా. ఆకలి మీద, ఆ ఫుడ్ మీద ఉన్న ఆ కోరిక అనేది తగ్గిపోతుంది. ఆకలి తగ్గిపోతుంది, ఇంకా తినాలనిపించదు, తక్కువే తింటాం. స్వీట్స్ నిజమైన ఆహారం పైన మన ఆకలిని తగ్గిస్తే అప్పుడు అది హానికరమే కదా, అది హానికరమైనది. లోక సంబంధమైన స్వీట్స్ కూడా అంతే. ఈ లోక సంబంధ ఆనందాలు మన హృదయంలో చేరి మన హృదయంలో నిండిపోతూ ఉంటే అవి దేవుని పట్ల ఆకలి కూడా లేకుండా చేస్తాయి. సో ఈ లోకంలో ఉన్న ఆనందాలతో మన హృదయాన్ని నింపుకోకూడదు. అప్పుడు అవి కూడా మనకి, ఒకవేళ నింపుకుంటే అవి కూడా మనకి హానికరమైనవే. కాబట్టి దేవుని వాక్యం చదవడం ద్వారా, ఇతర నిజమైన విశ్వాసులతో సహవాసం చేయడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా మన నీతి పట్ల ఆకలిని పెంచుకోవచ్చు. మనం నిరంతరం నీతి కోసం ప్రార్థిస్తూనే ఉండాలి. ఎందుకంటే నీతి లేకుండా మనము దేవుని సన్నిధిలో నిలవలేము. నీతి లేకుండా మనము రక్షించబడలేము. దేవుని రక్షణ మనకిచ్చాడు. మనము నీతి కొరకు ఆకలి దప్పులు కలవారమై ఉన్నామా? ఇది మనల్ని మనం పరీక్షించుకుందాం. ఆమెన్.